नमस्ते महोदय। अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం. మనము ప్రౌఢ జ్ఞానవాద కౌముదిలో 26వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో మనం తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. దాదాపు 3వ బిందు వరకు చెప్పుకున్నాము. అంతిమ బిందు ఘా బిందు ఉంది. ఆ ఘా బిందులో ఉండేటువంటి తెలుగు వాక్యాలు రాసుకుని మనం సమాధానం చూద్దాము. రాసుకోండి. ఘా బిందులో మొట్టమొదటి వాక్యం 4వ బిందు. మార్కెట్లో అన్ని దుకాణముల యందు మార్కెట్లో ఘా బిందు 4వది. దానికి మనకు 1వ వాక్యం. మార్కెట్లో అన్ని దుకాణముల యందు గోధుమలు, బార్లీ, జవ్ అంటే బార్లీ, గోధుమలు, బార్లీ, శనగలు, గోధుమలు, బార్లీ, శనగలు, బియ్యం, దాల్ అంటే పప్పు, ఏదైనా పప్పు ధాన్యం, పప్పు అంటే పప్పు ధాన్యం రాసుకోండి. అదేదైనా కావచ్చు, పప్పు ధాన్యం. అలాగే మటర్ని తెలుగులో ఏమంటున్నారు? మటరే అంటారు. బఠానీలు. ఓకే, బఠానీలు. నెక్స్ట్ జ్వార్ అంటే మనం ఒక పౌదా అని చెప్పాం కదా. ఇప్పుడు మన గోధుమలను మనం కదా పొద్దున్నే మినుములు నానబెట్టుకుని దాన్ని ఒక తడి బట్టలో కట్టేనే పొద్దుకి మొలకలు వస్తాయన్నమాట. అలా తింటే కదా. అలాగా ఒక క్రేట్ లో గోధుమలు పోసి ఆ వరిలాగా ఉంటుంది, జ్వారలాగా ఉంటుంది. దాన్ని ఒక సైజు మొక్క వచ్చిన తర్వాత బాగా గోధుమలాగే ఉంటుంది. గోధుమ ప్రాథమికులు నార ఎలా ఉంటుంది అలాగా దాని ఒక రసం తాగుతుంది అన్నమాట. దాన్ని జ్వార అంటామంట. జ్వార ఏంటిది? గోధుమ గడ్డి అంటారు. ప్రారంభంలో ఉండేది, మొక్క దశలో ఉండేది గోధుమ గడ్డి. ఏంటండి? సజ్జలు అని కూడా వస్తాయట. సజ్జలు కాదు. ఓకేనా. జ్వారం రసం. బాజరా అంటే జ్వార, మీరు చెప్పే సజ్జలు. జ్వార మరియు సజ్జలు అమ్మబడుతున్నాయి. జ్వార మరియు సజ్జలు సొద్దలు అంటాం. సొద్దలు అనొచ్చు, సజ్జలు కానీ సొద్దలు. సొద్దలన్నా సజ్జలన్నా ఒకటే మోదయ. రెండు ఒకటే. సొద్దలు అమ్మబడుతున్నాయి. మార్కెట్లో అన్ని దుకాణముల యందు గోధుమలు, బార్లీ, శనగలు, బియ్యం, పప్పు ధాన్యము, బఠానీలు, జ్వార అంటే గడ్డి. నేను చెప్పేది గడ్డి. సజ్జలు, జొన్నలు అమ్మబడుతున్నాయి. గోధుమ గడ్డి. జ్వారము
సజ్జలు అమ్మబడుతున్నాయి. లేదా సద్దలు అమ్మబడుతున్నాయి. సద్దలు అమ్మబడుతున్నాయి. ఓకే. పప్పు ధాన్యము, బఠానీలు, జ్వారము మరియు సొద్దలు అమ్మబడుతున్నాయి. ఈ రోజుల్లో నెక్స్ట్ వాక్యం, రెండో వాక్యం. ఈ రోజుల్లో చాలా పప్పు ధాన్యాలు వస్తున్నాయి. అంటే వస్తున్న తరపున అమ్మబడుతున్నాయి అన్నమాట. ఇందులో చాలా పప్పు ధాన్యాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో చాలా పప్పు ధాన్యాలు వస్తున్నాయి. అవి కంది బ్యాళ్ళు, అంటే కందిపప్పు. అవి కందిపప్పు, ఉడద్. ఉడద్ అంటే మినపప్పు అండి. మినప్పప్పు. మినప్పప్పు. మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. పెసరపప్పు. అలాగే మసూరు, ఇది కందిపప్పు లాగానే ఉంటుంది. మసూరు ధాన్యం. అరహర అంటే ఏంటి? అరహర అంటే కందిపప్పు అండి. మసూరికి దాల్ అంటే ఇది ఏదో మనం చెప్పారు మీరు. ఎర్ర కందిపప్పు అండి. మైసూర్ శనగపప్పు. ఏంటండి? ఎర్ర కందిపప్పు మామయ్య. శనగపప్పు రాసుకోండి. అయితే శనగపప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈరోజు ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి మార్కెట్లోకి. శనగపప్పు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కందిపప్పు అంటే అర్హత చెప్పుకున్నాం కదా, కందిపప్పు లాగానే ఉంటుంది, రంగు వేరుగా ఉంటుంది. దాన్నే మసూర్ దాల్ అంటారు మోదయ. మసూర్ దాల్ కదా, మసూర్ ధాన్యం రాసుకోండి కదా, మసూర్ ధాన్యం. ఓకే, రెండో వాక్యం ఇది మనకు. మూడో రాసుకోండి. గోధుమ పిండి యొక్క భావం 40 రూపాయలు. గోధుమ పిండి యొక్క భావము 40 రూపాయలు ఒక మనము. మనం అంటే 12 కేజీలు అని, కొంత 8 కేజీలు, కొంత 11 కేజీలు అంటూ ఉంటారు. మనం అంటే 11 కేజీలు ఉండొచ్చు అన్నమాట. గోధుమ పిండి యొక్క భావము 11 కేజీలు 40 రూపాయలు. అంటే ఒక మనము నేను 11 కేజీలు తీసుకొని చెప్తున్నా అంట. మనం అని వచ్చేసరికి ఒక రకంగా, ఒక్కొక్క మార్కెట్ ఒక రకంగా ఉంటుందండి. కొంత అది 9 కిలోలు తీసుకోవచ్చు, లేదా 14 కిలోలు తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ మనం అంటే 11 కేజీలు. నాకు గుర్తున్న మార్కెట్ చూసినప్పుడు 11 కేజీలు మనం వచ్చేసి 11 కేజీలు తీసుకుంటాం అన్నమాట. ఆ రకం చెప్తున్నాను. 10 కేజీలు మహోదయ. 10 కేజీలా? 10 కేజీలు. మనము 11, 10 అలా అంటూ ఉంటుంది. సో 10 కేజీలు రాసుకోండి. సో గోధుమ యొక్క పిండి యొక్క భావము 10 కేజీలు 40 రూపాయలు. ఒక మనము 40 రూపాయలు అయినాయి. ఒక మనము 40 రూపాయలు, 40 రూపాయలు మనము. మనం అంటే ఇక్కడ బ్రాకెట్లో 10 కేజీలు రాసుకోండి. 10 కేజీలు రాసుకోండి బ్రాకెట్లో. గోధుమ పిండి, నెక్స్ట్ వాక్యం. గోధుమ పిండి మరియు శనగపిండి, శనగ రొట్టె. గోధుమ పిండి మరియు శనగ రొట్టె
గోధుమ పిండి మరియు శనగ రొట్టె. అంటే గోధుమ పిండి మరియు శనగ పిండి యొక్క రొట్టెలు అన్నమాట. గోధుమ పిండి మరియు శనగపిండి యొక్క రొట్టెలు గోధుమ పిండి మరియు శనగపిండి యొక్క రొట్టెలు చలికాలంలో ఎక్కువ స్వాదిష్టంగా ఉంటాయి. జాడే అని చలికాలంలో ఎక్కువ స్వాదిష్టంగా ఉంటాయి. గోధుమ పిండి మరియు శనగపిండి యొక్క రొట్టెలు చలికాలంలో ఎక్కువ స్వాదిష్టంగా ఉంటాయి. చలికాలంలో ఎక్కువ రుచికరంగా ఉంటాయి, స్వాదిష్టంగా ఉంటాయి. అంటే ఆ చలికి అది కొంచెం దీంట్లో వేడిగా ఉంటాయి కాబట్టి కడుపు నిండుతుంది. చలికాలం చాలా మందికి ఆకలి ఎక్కువ వేస్తున్నాడు. ఇప్పుడు ఎంత తిన్నా జఠరాగ్ని చాలా తీవ్రంగా ఉంటున్నాడు, అరిగిపోతాయి. ఆకలి కూడా ఆ సమయంలో అందరికి బాగా వేస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఆకలి వేయదు, ఆకలి తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ 5వ వాక్యం. బాస్మతి బియ్యం యొక్క అన్నము తీయగా ఉంటుంది లేదా మధురంగా ఉంటుంది. బాస్మతి బియ్యం యొక్క అన్నము మధురంగా ఉంటుంది. బాస్మతి బియ్యం యొక్క అన్నము అంటే అన్నం మధురంగా ఉంటుంది. బాస్మతి బియ్యం యొక్క అన్నము మధురంగా ఉంటుంది. బాస్మతి బియ్యం యొక్క అన్నము మధురంగా ఉంటుంది. అన్నము మరియు పప్పు ధాన్యం బాగా పక్వమై ఉంటే భోజనము రుచికరము మరియు పౌష్టికంగా ఉంటుంది. అన్నము మరియు పప్పు ధాన్యం బాగా పక్వమై ఉంటే అటువంటి భోజనం రుచికరము మరియు పౌష్టికంగా ఉంటుంది. అటువంటి భోజనము రుచికరం మరియు పౌష్టికంగా ఉంటుంది. అన్నము మరియు దాల్ అంటే పప్పు ధాన్యం బాగా పక్వమై ఉంటే అటువంటి భోజనం రుచికరంగా ఉంటుంది మరియు పౌష్టికంగా కూడా ఉంటుంది. రుచికరంగా మరియు పౌష్టికంగా ఉంటుంది. రుచికరం మరియు పౌష్టికంగా ఉంటుంది. రుచికరం మరియు పౌష్టికంగా ఉంటుంది. నెక్స్ట్ వాక్యం. ఆజు పాకశాలలో అంటే వంటశాలలో. ఈ రోజు వంటశాలలో తీయటి అన్నం చావల్ అంటే తీయటి అన్నం, నమ్కీన్. తీయటి అన్నం నమ్కీన్ చావల్ అంటే నమ్కీన్ అన్నం అంటే ఉప్పు కారంతో అన్నమా లేదా చిత్రాన్నమా? తీయటి అన్నము, నమ్కి అంటే మసాలాతో యుక్తమైన అన్నము,
ఓదనం అని ఇచ్చారు. లవణోదనం అంటే ఉప్పు కారం కలిసిన అన్నం. లవణ్ అంటే ఉప్పు. లవణోదనం అంటే నమ్కీన్ అని కదా, ఉప్పు అన్నము రాసుకునేది. ఉప్పు కదా, లెమన్ రైస్. లెమన్ రైస్ ఉప్పు అంటే దీంట్లో ఉప్పు ఎక్కువ వేసుకుంటా, అంటే వామన్నం లాగా ఉంటుంది ఒక రకంగా. వామన్నం చూస్తున్నా అలాగా. ఉప్పు అన్నము, మధురాన్నము, ఉప్పు అన్నము, అలాగే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, మరియు మసూరు అంటే ఏం చెప్పారు? ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు చేయబడింది. ఇవన్నీ చేయబడ్డాయి వంటశాలలో. ఎర్ర కందిపప్పు ఇవన్నీ తయారు చేయబడ్డాయి. ఈరోజు వంటశాలలో మధురాన్నము, ఉప్పుతో కారంతో కూడుకున్న లవణాన్నం, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు మరియు ఎర్ర కందిపప్పు తయారు చేయబడ్డాయి. ఇవి మనకు ఘా బిందులో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాం. వీటి యొక్క ఆన్సర్స్ రేపు రాసుకుని వచ్చేయండి. ఇప్పుడు పైన రాసిన వాక్యాలకు సమాధానం రాసే ఉంటారు కాబట్టి వాటి యొక్క చెప్పుకున్నాం. వాటి సరి చేసుకోండి. సందేహం తర్వాత అడగండి. చూడండి, పయోముచ్చు వనిల్ శబ్దం వచ్చాయి కదా. ఏంటి పయోముచ్చు? పయోముచ్చు వనిజ్ రాసుకోండి. కాబిందులో మొట్టమొదటి వాక్యం పయోముచ్ వనిజ్ శబ్దాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. ఇక్కడ మనకు మేఘాల కోసం మనకు జలముచ్ శబ్దం వచ్చింది. ఏమొచ్చింది? పయోముచ్ అంటే మేఘం అన్నమాట. సో మనకు దానికి ఏమొస్తుంది? పయోముఖ్ గర్జతి. మొట్టమొదటి మేఘాలు గర్జిస్తున్నారు. మేఘ గర్జతి రాసుకోవచ్చు. మేఘ తెలిసిన పదమే కదా. కాబట్టి పయోముచ్ శబ్దం వచ్చింది కాబట్టి దానికి ఏ క్వశ్చన్ వస్తుంది? పయోముఖ్ వస్తుంది అన్నమాట. పయోముఖ్ గర్జతి. మేఘాలు గర్జిస్తున్నాయి అంటే పయోముఖ్ గర్జతి. నెక్స్ట్ వాక్యం, మేఘాల యొక్క చినుకులు, బూంది అంటే చినుకులు అన్నమాట. బిందువులు తడిచిన వనం శోభిస్తున్నది అని చెప్పారు. మేఘాల యొక్క బుందులతోటి తడిసిన వనము శోభిస్తున్నది. తడిసిన వనం రాసుకుంది. పయోముచః ప్రిషితైః సిక్తం. ఇక్కడ సిక్తా ఉందండి. సిక్త అంటే అది వనరాజీ శబ్దం. అది ఏదో స్త్రీలింగంలో ఉందన్నమాట. ఆ స్త్రీలింగ శబ్దం మనకు ఏదో పదం కొంచెం అస్పష్టంగా ఉంది కాబట్టి మనం వనం అని చెప్పినాం. అంటే వనం శోభిస్తున్నది అంటే రాజు శబ్దం స్త్రీలింగాన్ని బోధిస్తూ చెప్పబడింది అన్నమాట. అందుకే సిక్తా వచ్చాడు. సిక్తా అంటే మనం సిక్త శోభతే అని రాసుకోవచ్చు. సిక్త అనేది మనకు వనరాజి శబ్దం. అది మనకు రాజి శబ్దానికి సమూహం, రాజి శబ్దానికి ప్రకాశం అనేది మనకు ఎక్కువ శబ్దం అస్పష్టంగా ఉంది కాబట్టి ఏం రాసుకుంటారంటే పయోముచః ప్రిషితైః అంటే బిందువులతోటి. పయోముచః ప్రిషితైః సిక్తం వనం శోభతే. సిక్తం అంటే తడిచినటువంటి వనము శోభిస్తున్నది. సిక్తం వనం శోభతే.
స్త్రీలింగం పెట్టుకోవాలంటే సిక్తా రాజీ శోభతే అని పెట్టుకోవాలి. సిక్తా వనరాజీ శోభతే, వనరాజీ శోభతే. అస్తు ప్రస్తుతానికి వనం సిక్తం వనం శోభతే, లేకపోతే సిక్తం వనరాజీ శోభతే, సిక్తా వనరాజీ శోభతే. ఈ వనరాజి అనేది నాకు అస్పష్టంగా ఉంది కాబట్టి నేను వనం చెప్పాను, దాన్ని మార్చి కొంచెం సిక్తం. ఓకేనా, వనరాజీ శబ్దం కొంచెం చూసి మనం చెప్పుకున్నది. నెక్స్ట్ మూడో వాక్యం. మేఘాల యొక్క పంక్తిలో బిజిలీకి సమానంగా ఒక రాజా, మేఘాల యొక్క పంక్తిలో బిజిలీకి సదృశ్యంగా ఆ రాజు ప్రకాశిస్తున్నాడు. పయోముచ పంక్తిషు, మూడో వాక్యానికి సమాధానం. పయోముచ పంక్తిషు కింద చూసి రాసుకోండి, స్లైడ్ మీద కనిపిస్తుంది సంకేతంలో కూడా. పయోముచ మనం చెప్పుకుంటున్నాం, పంక్తిషు ఇక్కడే ఉంది. పయోముచ పంక్తిషు బిజిలీకి సమానంగా అంటే విద్యుత్ ఇవ. పంక్తిషు విద్యుదివ సహ రాజా వ్యరుచత్ అంటే ప్రకాశిస్తున్నాడు. స రాజా వ్యరుచత్ ప్రకాశిస్తున్నాడు. మేఘాల్లో విద్యుత్ ప్రకాశిస్తున్నది. మేఘాలు. పయోముక్షు మేఘాలు అంటారా? పయోముక్షు. నెక్స్ట్ వాక్యానికి సమాధానం. పయోముక్షు విద్యుత్ ద్యోతతే. ఇక జలముక్షు కూడా ఇచ్చారు. జలముక్షుని కూడా మేఘాల అర్థంలో వస్తున్నామట. జలముక్షు శబ్దం ఇచ్చారు, రాసుకోండి. అంటే పయోముక్షు శబ్దం కూడా ఉంది, జలముక్షు శబ్దం కూడా ఉంది. అంటే జలముక్షు కూడా అర్థం మేఘాలని అర్థం వస్తుంది ఇక్కడ. అందుకే జలముక్షు శోభతే, ద్యోతతే. జలముక్షు విద్యుత్ ద్యోతతే. విద్యుత్ పదం యాడ్ చేసుకోండి. జలముక్షు విద్యుత్ ద్యోతతే. లేదా పయోముక్షు రాసు. పయోముక్షు అన్య జలముక్షు రెండు ఒకటే. మేఘం అని అర్థం వస్తుంది. మేఘాలు. జలముక్షు విద్యుత్ ద్యోతతే. నెక్స్ట్ ఐదో వాక్యం. సత్యవాచ. ఐదో వాక్యం అంటే ఇక్కడ సత్యవక్త ఎల్లప్పుడు నిర్భయంగా ఉంటాడు. సత్యవాచ సర్వదా నిర్భీకో భవతి. నిర్భయ భవతి. సత్యవాచ సత్యం వాచ ఇది సత్యవాక్. సత్యవాచ సర్వదా నిర్భీకో భవతి. లేదా నిర్భయో భవతి రాసుకో. సర్వదా నిర్భయో భవతి. నిర్భయంగా ఉంటాడు. సర్వదా నిర్భయ భవతి. దాన్ని సంధి చేస్తే నిర్భయో భవతి. సర్వదా నిర్భయో భవతి. నెక్స్ట్ ఆరో వాక్యం. ఈ ఆరో వాక్యానికి బనియా టకాహి ధర్మహే టకాహి కర్మహే. అతనికి టక అంటే ఎప్పుడు నాణ్యాలే, ధర్మము నాణ్యలే, కర్మ అన్నట్టుగా ఉంటది అన్నమాట. రాసుకోండి. ఇక్కడ
సంపూర్ణ వణిజో ఇక్కడ వణిజేజ బహువచనంలో అందరూ కూడా వణిజహ వణిజో కింద సంకేతం చూసి రాసుకుని తప్పు లేకుండా వణిజో 6వ వాక్యం సమాధానము. వణిజో అంటే వణికులు అంటే వ్యాపారస్తులు అంటే వైశ్యులు. వణిజో విత్త ధర్మాణో విత్త కర్మాణశ్చ భవంతి. 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 నెక్స్ట్ 7వ వాక్యం చూడండి. వ్యాపారి వైశ్యుడు వ్యాపారంలో అంటే వణిక్ వ్యాపారి వ్యాపారంలో అంతా సర్వస్వం అంతా వినియోగిస్తున్నాడు. అలాగే దేశ విదేశాలలో అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తున్నాడు. దేశ విదేశాలు అన్ని చోట్ల వ్యాపారం కోసం వెళ్తున్నాడు. ఇది వాక్యము. ఈ రకమైనటువంటి రాసుకోండి. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే. సర్వస్వం నియుంక్తే. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే. वणिक व्यापारे सर्वस्वं नियुंक्ते. तथा देशे विदेशे च सर्वत्र एव व्यापारार्थं गच्छति. सर्वत्र व्यापारार्थं गच्छति. देशे विदेशे च सर्वत्र. ही अर्थम अनेदी निश्चयार्थं తీసుకోండి. సో నిశ్చయేన వ్యాపారార్థం గచ్చతి. దేశే విదేశే చ సర్వత్ర అంటే అన్ని చోట్ల అని అంటే దాని బలపదం చెప్తుంది. సర్వత్ర ఏవ అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల వ్యాపారార్థం గచ్చతి. సర్వత్ర ఏవ వ్యాపారార్థం గచ్చతి. వ్యాపారార్థం గచ్చతి. వణిక్ వ్యాపారే సర్వస్వం నియుంక్తే तथा देशे विदेशे च सर्वत्र एव. देशे विदेशे च विदेशे सप्तमी विभक्ति. देशे विदेशे च समस्त पद देश विदेशे అని చెప్పి देश विदेशे सर्वत्र एव व्यापारार्थं गच्छति. देश विदेशे सर्वत्र एव व्यापारार्थं गच्छति. ఇది మనకు 7వ వాక్యం. రాజాక భుభుజ్. రాజనే భుభుజ్ అంట.
భుభుజ రాసుకోండి. భుభుజ, భూభుజ అంటే రాజుకు అని అర్థం. భుభుజ దక్షిణ హస్తం మంత్రి భవతి. భూభుజ దక్షిణ హస్తం మంత్రి భవతి. జలముచ అని చెప్పి అలాగా, పయోముచ అని చెప్పి అలాగా. భూభుజ దక్షిణ హస్తం మంత్రి భవతి. భుభుజ అంటే రాజుకి కుడి చెయ్యి మంత్రి ఉంటాడు, కుడి చెయ్యిలాగా మంత్రి ఉంటాడు. దక్షిణ హస్తం మంత్రి భవతి. భూభుజ దక్షిణ హస్తం మంత్రి భవతి. భూభుజ దక్షిణ హస్తం మంత్రి భవతి. భూభుజాం నెక్స్ట్ 9వ వాక్యం రాసుకోండి. వైద్యుల యొక్క పరీక్ష సన్నిపాత రోగే భవతి. రాసుకుని కింద బిషజాం అంటే వైద్యులు. బిష శబ్దం వైద్యాలతో వస్తుందన్నమాట. వైద్యానాం లేదా బిషజాం ఏదైనా రాసుకోండి. ఇక్కడ బిషజాం శబ్దం ఇచ్చే సంకేతంలో బిషజాం అంటే వైద్యులకి. బిషజాం పరీక్ష సాన్నిపాతికే భవతి. బిషజాం లేదా వైద్యానాం పరీక్ష, వైద్యానాం లేదా బిషజాం పరీక్ష సాన్నిపాతికే భవతి. సాన్నిపాతికే రోగే భవతి. సాన్నిపాతిక రోగం. సాన్నిపాతికం అంటే ఆ రోగం అన్నమాట. మళ్ళీ దానికి రోగ శబ్దం చెప్పాల్సిన అవసరం లేదు, రాసుకొని స్పష్టత ఉంటుంది కాబట్టి సాన్నిపాతికే రోగే భవతి. బిషజాం లేదా వైద్యానాం పరీక్ష సాన్నిపాతికే రోగే భవతి. సాన్నిపాతికే రోగే భవతి. సాన్నిపాతిక రోగే సమస్త పదం. మీ వాయిస్ కట్ అవుతుంది. సమస్త పదము సాన్నిపాతిక రోగే. సమస్తం ఓకే కదా. సాన్నిపాతిక రోగే భవతి. సాన్నిపాతిక రోగే భవతి. నెక్స్ట్ వాక్యం 9వది. అగ్ని శబ్దం హుతభుజ్ శబ్దం వచ్చింది. అగ్నికి అగ్ని ప్రసిద్ధమైన కాబట్టి కొత్త శబ్దం హుతభుజ్ రాసుకుంది. హుతభుజ హుతభుజో అర్చింసి ఉద్యాంతి. హుతభుజ సంధి చేసి చెప్పారు ఇక్కడ. హుతభుజ అని చెప్పాము మనం. ఇక్కడ హుతభుజ కింద సంకేతాలు ఇచ్చారు. హుతభుజో అర్చింసి అంటే అగ్నిజ్వాలు. హుతభుజో అర్చింసి ఉద్యాంతి. ఉద్యాంతి ఎగురుతున్నాయి, అగ్నిజ్వాలు ఎగురుతున్నాయి. అగ్ని మంటలు ఎగురుతున్నాయి అంటాం కదా, అగ్ని నిప్పురవులు ఎగురుతున్నాయట్టుగా అగ్నిజ్వాలు ఎగురుతున్నాయి అలాగా. హుతభుజో అర్చింసి, అగ్ని యొక్క అర్చింసి అంటే లపటే అంటే చింగారి లేదంటే జ్వాలలు, ఉద్యాంతి ఎగురుతున్నాయి. హుతభుజో అర్చింసి ఉద్యాంతి. హుతభుజో అర్చింసి ఉద్యాంతి. హుతభుజో అర్చింసి ఉద్యాంతి. ఓకే, ఇది 10వ వాక్యం అని చెప్పుకుంది. ఈ రకంగా కాబిందులో ఉన్నటువంటి వాక్యాలు మనం చూసాము. నెక్స్ట్ రాసుకోండి కాబిందు. యాదాతు పాదాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. యాదాతు పాదాతు మనకు ఈ అభ్యాసం చెప్పిన యాదాతు పాదాతు.
యా ధాతుకు అర్థం ఏంటి? వెళ్ళడము. గచ్చతి అర్థకాయ గమ వెళ్ళడం అంటాం కదా, అలాగా యా ధాతుగా యా గమనే. గత్యర్థ ధాతు వచ్చి వెళ్ళే అర్థం ఉంది. పాద రక్షించే పారక్షణ ధాతు. ఓకేనా? భాగ్యం చేతనే ధనం వస్తుంది వెళ్తుంది. భాగ్యేన భాగ్యేన లేదా అదృష్టేన ఏవ ధనం ఆయాతి ఆయాతి ఏతి చ ఆయాతి యాతి చ పెట్టేయండి. ఆయాతి యాతి చ వస్తుంది వెళ్తుంది అంటున్నారు. ఆయాతి యాతి చ అదృష్టేన ఏవ లేదా భాగ్యేన ఏవ ధనం ఆయాతి ఆయాతి యాతి చ ఆయాతి యాతి చ. నెక్స్ట్ వాక్యం. ఆచార్యజీ, ఇక్కడ భవంతి యాంతి ఇచ్చారు. ఇది ఇచ్చారా మనకు? బహుశా రాసుకోండి. ఓ భవంతి యాంతి ఇచ్చారా? రెండో వాక్యం భవంతి యాంతి చ ధనం భవంతి యాంతి చ అలాగూ రాసుకోవచ్చు. ఆతేహే వస్తాయి, ధనం వస్తుంది. భాగ్యేన ధనాన్ని ఆగచ్చంతి. భాగ్యేన ఏవ అప్పుడు ధనం కాకుండా ధనాన్ని ఆగచ్చంతి. సామాన్య ధనం శబ్దం చూపించుకోవచ్చు, డబ్బు అనేది. ధనం భవంతి లేదా ధనాన్ని భవంతి యాంతి చ. ఠీక్, అలా రాసుకుంటారు. ఉపసర్గం చేసినప్పుడు ఉపసర్గం యాడ్ చేసినప్పుడు అదే యాతి అనేది ఆ యాతిగా అయిపోతున్నాం అంట. మనం గచ్చతికి ఆంగ్ జోడు చేసి ఆగ ఇచ్చతి అంటాం కదా, అలాగా అలా చెప్పారు. భవంతి శబ్దం ఉపయోగించవచ్చు. ఇది ప్రౌఢ రచనావాదం యొక్క శైలి అది. అలా కూడా అనేక అర్థాలు వస్తాయన్నమాట సందర్భాన్ని బట్టి. అస్తు. సో అదృష్టేన ఏవ ధనం భవంతి యాంతి చ. ధనాన్ని కూడా పెట్టుకోవచ్చు. సామాన్యంగా ధనం అన్ని కూడా బహువచనార్థంలో ఉపయోగించుకోవచ్చు, ప్రయోగం ఉంటుంది. ధనాన్ని భవంతి యాంతి చ అని కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆచార్యజీ, ఇక్కడ భాగ్య శబ్దం కూడా సంస్కృతమేనా? భాగ్యశబ్దం సంస్కృతమైంది. భాగ్యశబ్దం సంస్కృతమే. కొన్ని పదాలు మనకి ఇందులో తక్కువ కనిపిస్తాయని, తెలుగులో మనకు ఎక్కువ కనిపిస్తాయని శబ్దాలు, సంస్కృత పదాలు హిందీలో కొన్ని తక్కువ కనిపిస్తాయి. దాదాపుగా హిందీ సంస్కృత భాష ఒకటే కాబట్టి మనకు సమానంగా ఉండి కనిపిస్తాయి సంస్కృత పదం. జవాని జారిపోతున్నది. జవాని గడిచిపోతున్నది. అలా మనం వాక్యం చెప్పుకున్నాం. జవాని డల్ జాతి హే. అంటే దానికి వాక్యానికి సమాధానం యవ్వనం అవనతిం యాతి. అవనతిని నష్టపోతున్నది, గడుస్తున్నది, అయిపోతున్నాడు, యవ్వనం వెళ్ళిపోతున్నది అంటాం కదా, అలాగే యవ్వనం కింద సంకేతం ఇచ్చారు సంపూర్ణ వాక్యానికి సమాధానం. యవ్వనం అవనతిం యాతి. అవంటే అవనతి వైపు, ఉన్నతి వైపు కానీ అవనతి వైపు వెళ్తున్నామంట. ఉన్నతి అవనతి అంట కదా, నష్టమవుతున్నది, వ్యర్థమవుతున్నది, గడిచిపోతున్నది, అలాగా. యవ్వనం అవనతిం యాతి. యవ్వనం అవనతిం ఇక సంధి చేశారు, కలిపేశారు. యవ్వనం ఒక పదం, అవనతిం ఒక పదం, యాతి. యవ్వనం అవనతిం యాతి. యవ్వనం అవనతిం యాతి. యవ్వనం అవనతిం యాతి. నెక్స్ట్ వాక్యం. విశ్వాసఘాతకు సర్వత్రా నిందింపబడతాడు. విశ్వాసఘాతక సర్వత్ర
విశ్వాసఘాతకః సర్వత్ర వాచ్యతాం యాతి. సర్వత్ర వాచ్యతాం యాతి. నిందించబడతాడని నిందతి అని ఒక పదం ధాతు ఉంది. ఇక్కడ ఏమిచ్చారు? వాచ్యతాం యాతి. వాచ్యతాం యాతి పదం వచ్చింది ఇక్కడ. వాచ్యతాం యాతి రాసుకోండి. విశ్వాసఘాతకః సర్వత్ర అన్ని చోట్ల అని అర్థం. సర్వత్ర వాచ్యతాం యాతి. సంకేతం చూసి రాసుకోండి. వాచ్యతాం యాతి. వాచ్యతాం యాతి. నెక్స్ట్ 4వ వాక్యం. బాలకుడు బాలకః. ఇక దాయి అంటే కుడి వేలు పట్టుకుని వెళ్ళాడని చెప్పి, ఇక్కడ కుడి వేలు తాత్పర్యం కాదు కానీ దాయి శబ్దం ఇక్కడ ఒక వ్యక్తి విశేషం పేరు వచ్చింది. ధాత్రియాం ఇచ్చిన కింద ధాత్రియాహ. ధాత్రి అంటే ధారణ కలిగిన దాయి అంటాం కదా. ధాత్రియాహ ఇక్కడ పేరు మార్చుకొని దాయి యొక్క చేయి పట్టుకొని వెళ్ళాడు అనమాట. అంగుళి పట్టుకు వెళ్ళాడు. ఆయా అంటాం కదా అలాగా. ఆ తెలుగు పదం మార్చుకోది. బాలకుడు ఆయా యొక్క వేలు పట్టుకొని వెళ్ళాడు. సో బాలకః ధాత్రియాహ. ధాత్రియాహ. బాలకః ధాత్రియాహ. బాలకః ధాత్రియాహ. బాలకః ధాత్రియాహ. అంగుళికం అవలంబ్య. అంగుళికం అంటే వేలు. అంగుళికం అవలంబ్య యయౌ. అంగుళికం అవలంబ్య యయౌ. అంగుళికం అవలంబ్య. అవలంబ్య అంటే పట్టుకొని. అంగుళికం అంటే వేలు పట్టుకొని యయౌ వెళ్ళాడు. బాలకః ధాత్ర్యాః అంగుళికం అవలంబ్య యయౌ. 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 నెక్స్ట్ 5వ వాక్యం చూడండి. దిలీపుడు ఆవు వెనక వెళ్ళాడు. దిలీపః గాం అన్వగ్ యయౌ. అన్వగ్ యయౌ అంటే అనుసరించాడు. దిలీపః గాం అన్వగ్ యయౌ. 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 దిలీపః గాం అన్వగ్ యయౌ.
దిలీప గాం అన్వగ్ అని కింద ఇచ్చాడు మనకు సంకేతంలో 5వ వాక్యం. గాం అన్వగ్ అంటే వెనక వైపు వెళ్ళాడు అనమాట. గాం అంటే ఆవును వెంట వెనక వెళ్ళాడు. యయౌ వెళ్ళాడు. ఇట్లా కథం యొక్క రూపం ఇది. గాం అన్వగ్ యయౌ. నెక్స్ట్ వాక్యం. గురువు గారు ఇది ద్వివచనంలో క్రియ ఉన్నది. ఏంటండి? ద్వివచనం కాదు, ఇలా ఏకవచనం అండి. యయోవా ఇట్లా కాదు, ఏకవచనం. యయౌ యయతు యయు, యయిత యయతు యయ, అలాగొస్తుంది. ఇట్లా కథం యొక్క రూపం. ఏకవచనం అండి ఇది. మంచిది. నెక్స్ట్ వాక్యం. 6వ వాక్యం చూడండి. అచ్చా మంచిది. అచ్చా యో చోడు టిక్ బాత్ పర్ ఆవో. సరే ఇది వదిలిపెట్టు. టిక్ బాత్ పర్ ఆవో అంటే అవసరమైన పని యందు ముఖ్య విషయానికి రా అన్నిటికీ చెప్తున్నాం. ముఖ్య విషయానికి రా. ఇది సంపూర్ణ వాక్య కింద ఇచ్చారు చూడండి. యాతు ప్రకృతం అనుసంధీయత. యాతు ఏదైనా జరిగింది. ప్రకృతం అనుసంధీయత. ప్రకృతం అయితే ఇప్పుడు నేను అంటుంటా ప్రకృతం అనుసంధం అంటే మన ప్రకరణలోకి వద్దా అంటే మన ముఖ్య విషయం అయితే అది మాట్లాడుకుందాం. నువ్వు ముఖ్య విషయానికి రా అంటాం కదా, అలాగా. యాతు సరే, యాతు అనే పదం కవి పదం. యాతు శబ్దం ఉపయోగిస్తాం. అస్తు అంటాం, యాతు అంటాం, భవతు అంటాం. అదేలో యాతు శబ్దం. యాతు సరే బాగానే ఉంది. ప్రకృతం అనుసంధీయత, ప్రకృతం అనుసరించు అంటే ముందు మన విషయంలోకి రా అని తాత్పర్యం. యాతు వదిలిపెట్టది. యాతు అంటే ఇక్కడ వదిలిపెట్టి సరే అది జరిగిపోయి వదిలిపెట్టి ఇవన్నీ అర్థాలు ఆ అర్థంలో ఉన్నాయి. అక్కడ మనం రాయడం ఏం చేసాము, మన సరే వదిలిపెట్టు సరే వదిలిపెట్టిన సంపూర్ణ వాక్యానికి తాత్పర్యం యాతు శబ్దం చెప్పేయచ్చు. యాతు పదంతో చెప్పొచ్చు. యాతు సరే జరిగింది. ప్రకృతం అనుసరామ. ప్రకృతం అనుసంధీయతాం. ప్రకృతిలో మన ప్రకరణానికి వచ్చేయండి, మన విషయానికి వచ్చేయండి. యాతు ప్రకృతం అనుసంధీయతాం. ప్రకృతం చూసి రాసుకుని తప్పు లేకుండా. యాతు ప్రకృతం అనుసంధీయతాం. యాతు ప్రకృతం అనుసంధీయతాం. సంధీయతాం. నెక్స్ట్ వాక్యం. నీ బుద్ధి భ్రష్టమైపోయిందా, నీ బుద్ధి చచ్చిపోయిందా అంటాం కదా, దానికి కింద ఇచ్చారు చూడండి. యాత తవాపి చ వివేక. యాత వెళ్ళిపోయిందా ఏంటి, తవాపి వివేక నీ బుద్ధిలో వెళ్ళిపోయింది ఏమన్నా, బుద్ధి నష్టమైందా ఎట్లా, బుద్ధి పోయి మాట్లాడుతున్నావు అంటుంటామంట. బుద్ధి ఉంది మాట్లాడుతున్నావు, బుద్ధి పోయి మాట్లాడుతున్నావు అంట. యాత పోయింది ఏంటి, తవాపిచ వివేక. యాత వివేక తవాపిచ. అస్తు ఇక్కడ రాసుకోండి, మనం అన్వయం చేసి చెప్పాను. యాతస్తవాపిచ వివేక. వివేక అంటే వివేకము బుద్ధి. తవ అంటే నీ యొక్క బుద్ధి కూడా పోయిందా, నష్టమైందా, భ్రష్టమైందా అనే అర్థంలో. యాతస్తవాపి చ వివేక. యాతస్తవాపి చ వివేక. యాతస్తవాపి చ వివేక. అది సంకేతంలో ఇవ్వబడింది, చూసి రాసుకోండి. యాతస్ అంటే యాత తవాపి చ వివేక. సంధి వలన సకాలం వచ్చేసింది. నెక్స్ట్ 8వ వాక్యం. అబద్ధం చెప్పడం చేత మనిషి యొక్క స్థాయి కింద పడిపోతుంది. అసత్య వచనేన లేదా అసత్య కథనేన మనుష్య లఘుతాం యాతి. నిమ్నత్వాన్ని పొందుతాయన్నమాట.
శుద్ధత్వాన్ని పొందుతాడనమాట. అసత్య భాషణేన మనుష్య, అసత్య వచనేన, అసత్య కథనేన, అసత్య భాషణేన, మన ఇష్టం అని చెప్పుకోవచ్చు. అసత్య భాషణేన మనుష్య లఘుతాం యాతి, నిమ్నత్వానికి నిమ్న వైపు, నిమ్న కోటికి దిగజారుతాడు, నిమ్న కోటి వైపు వస్తాడు అనమాట. అసత్య భాషైన మనుష్య నిమ్నతాం యాతి, నిమ్నత్వాన్ని పొందుతాడు. నిమ్నతాం యాతి. క్షమించం, నిద్రాం యాత. నిద్రాం యాత ఏంటి? గిర్ జాతా హై. తొమ్మిదో వాక్యం కదా. లఘుతామని ఇచ్చారు మోదయ. లఘుతాం యాతి. ఓకే, నేను ముందు చెప్తా కదా. లఘుతాం యాతి, నిమ్నతాం కదా. లఘుతాం యాతి, లఘుతా నిమ్నత. ఓకే, లఘుతాం యాతి, లఘుతాం యాతి. ఇది లఘుతా నిమ్నత అనమాట. చిన్న వాడైపోతాయి అన్నమాట, అంటే జ్ఞానశూన్యుడు అయిపోతాయి అన్నమాట. అలాంటి భావనలో బచ్చా పిల్లవాడు నిద్రపోతున్నాడు. బాలక నిద్రాం యాతి, బాలక లేదా శిశు నిద్రాం యాతి, శిశు నిద్రాం యాతి అని. శిశు నిద్రాం యాతి, శిశు నిద్రాం యాతి, శిశు నిద్రాం యాతి. శిశు నిద్రాం యాతి. నెక్స్ట్ వాక్యం, భోజనం తినిపించడం చేత ఎవరు వశంలోకి రాదు. దాని కింద సంపూర్ణ వాక్యం ఇచ్చారు చూడండి. కో నా యాతి వశంలోకే ముఖే పిండేన పూరిత. భోజనం చేయించిన తర్వాత వాస్తవంగా ఆ విశ్వాసం ఉంటే అంత త్వరగా మనసు ఎవరు ఏమనలేమట. ఎవరు ఉప్పు తింటే వారు ఏమనలేవు అంటే చెప్తారా, ఉప్పు తినేది నమ్మకత్వం చేస్తున్నాడు. ఉప్పు తిన్న వాళ్ళకి అలాంటి విశ్వాసఘాతం చేయాలని అనిపించింది అన్నమాట. అంటే తన వశంలోకి ఏం చేయలేకపోయినా తన ఆధీనంలో ఉంటుంది అన్నమాట. కో న యాతి, చూసి రాసుకోండి. కో న యాతి వశంలోకే, కో న యాతి ఎవరు రాదు వశంలోకి, లోకంలో ఎవరు వశంలోకి రాదు. ముఖే పిండేన పూరిత, ముఖంలో పూరితన పిండేన, ముఖంలో అన్నంతో పూజించినప్పుడు ఎవరు వశంలోకి రాదు అనే భావం. కో న యాతి వశంలోకే ముఖే పిండేన పూరిత. కో న యాతి వశంలోకే, వశపరచడం, వశంలోకే ముఖే పిండేన పూరిత, ముఖే పిండేన పూరిత. కో న యాతి వశంలోకే ముఖే పిండేన పూరిత. నెక్స్ట్ వాక్యం వచ్చేసి, సూర్య ఉదయం యాతి అస్తం యాతి, అస్తం యాతి చ. సూర్య ఉదయం యాతి అస్తం యాతి చ, అస్తం యాతి చ. ఇవిడ కింద సంకేతం ఇచ్చారు చూడండి. సూర్య ఉదయం యాతి అస్తం యాతి చ, అస్తం యాతి చ. అస్తం యాతి చ. నది ఒడ్డుకు వెళ్తున్నాడు, నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నద్యాహ పారం గచ్చతి, నద్యాహ పారం గచ్చతి కదా, యాతి శబ్దం గచ్చతి రాసుకోవచ్చు, యాతి శబ్దం ఇచ్చింది కదా. నద్యాహ పారం యాతి అంటే నది ఒడ్డుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ వాక్యం, నద్యాహ, నద్యాహ పారం అంటే ఒడ్డు. నద్యాహ పారం యాతి, నద్యాహ పారం యాతి, నద్యాహ పారం యాతి.
గౌః తేన రాజ్య బభౌ బభౌ ఆ రాయితో శోభించింది. బభౌ అనేది శోభించే అర్థంలో. గౌ ఆ రాయితో శోభించింది అని చెప్పాం కదా, శోభించబడింది అని చెప్పాం. బభౌ గౌః తేన రాజ్ఞ లేదా బుభుజ, దాయ శబ్దకు బుభుజ శబ్దం వచ్చింది. ముముక్ష లాగా తేన భుభుజ భూభుజ తేన భూభుజ భూభుజ బభౌ బభౌ ఇది లిట్లకారం యొక్క రూపం. తేన రాజా బుభుజ గౌ తేన బుభుజ రాజా అంటే తేన బుభుజ బభౌ. బభౌ శబ్దం కింద చూడండి. గౌ గౌః తేన బుభుజ భూభుజ భూ దీర్ఘం మొదటి అక్షరము, భూభుజ జా దీర్ఘం భూభుజ బభౌ 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 అనే శోభించిన అర్థం. నువ్వు తండ్రికి సమానంగా ప్రజలకి రక్షిస్తున్నావు. నువ్వు తండ్రికి సమానంగా ప్రజలను రక్షిస్తున్నావు. త్వం పితృసదృశ ప్రజాం పాసి పాసి రక్షించాల్సిందాం. త్వం పితృసదృశ ప్రజాం పాసి పాతి పాత పాంతి పాసి శబ్దం వచ్చింది ఇక్కడ. ఒక్కసారి మళ్ళా చెప్పండి మహోదయ. ఒక్కసారి మళ్ళా చెప్పండి పదం. త్వం అంటే తేన భూభుజ అన్నారు. తేన భూభుజ అన్నారు. బభౌ బభౌ తేన బాభౌ అంటే బభౌ బభౌ బాభౌ బాభౌ వచ్చింది. భౌ తేన భూభుజ భవౌ భవౌ బభౌ బభౌ. నెక్స్ట్ త్వం పితృసదృశః ప్రజాః పాసి మధ్యముది చేకూర్చిన పాసి పాతి పాత పాంతి పాసి. త్వం కదా త్వం పాసి నువ్వు రక్షిస్తున్నావు, ప్రజలను రక్షిస్తున్నావు. త్వం పితృసదృశః ప్రజాం పాసి ప్రజాం పాసి. ప్రజాం పాసి అంతిమ వాక్యం రాసుకోండి. శివుడే నిన్ను రక్షించాలి. శివుడే నిన్ను రక్షించాలి. శివః పాతు వహ. వహ అంటే నిన్ను, పాతు రక్షించాలి. వహ అనేది ఇక్కడ నిన్ను అని అర్థంలో. ఇది రెండో రూపం. త్వాం వహ వస్తుందా? త్వాం. శివ త్వాం పాతు. త్వాం అన్న వహ అన్న రెండు ఒకటే. త్వాం శబ్దానికి ద్వితీయ రూపం వహ వస్తుందన్నమాట. శివ పాతు వహ అంటే శివుడే వహ నిన్ను పాతు రక్షించాలి. శివ పాతు వహ. లేదా మీకు స్పష్టత కావాలంటే అన్వయపూర్వకంగా శివ వహ పాతు అంటే నిన్ను రక్షించాలి. వహ శబ్దాన్ని అది గుర్తు లేకపోతే త్వాం శబ్దం రాసుకోండి. శివ త్వాం పాతు లేదా శివ వహ పాతు. ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నట్టుగా రాసుకుంటే శివ పాతు వహ. శివ పాతు వహ. జీ చెప్పండి. బహువచనం కదా? బహువచనం కానీ ఏకవచనం. ఎందుకు?
బహువచనంలో ఉందా? త్వం యువాం యు యం త్వాన్ త్వా యువాం వాం ష్మాన్ వహ. ఆ వహ అలా థర్డ్ దాంట్లోనే వస్తుంది, మళ్ళీ చతుర్థిలోను మళ్ళీ షష్ఠిలోను వహ వస్తూ ఉంటుంది కదండి. ఏకవచనంలోనే ఉంటున్నాను. ఓం ఇక్కడ ఏంది? వా- తా మిమ్మల్ని వస్తుంది రక్షించ కదా, త్వాం తా. స్వా వాం వహ. వాభ్యాం తాం స్మభ్యం వాం వహ. వా వాం వా వాం వహ బహువచనం వాం వచ్చింది. వహ. అట్లయితే బహువచనం ఉంది. అంటే ఇక్కడ మనకు వాక్యం ఏంటి? బహువచనం. తుమ్హారీ రక్షా కరే. తుమ్హారీ అంటున్నా కదా, బహువచనం తీసుకోవచ్చండి. మిమ్మల్ని రక్షించాలి, శివుడి మిమ్మల్ని రక్షించాలి కదా. నిన్ను రక్షించాలన్నప్పుడు ఒకటే, అప్పుడు ఏకవచనం అవుతుంది, వామ వస్తుంది. కరెక్టే. ఇక్కడ వాం వహ అంటున్నాం కాబట్టి బహువచనంలో. తుమ్హారీ అంటే తుమ్హారీ ఏకవచనం పోయి తుమ్హారీ రక్షా కరే అంటే మిమ్మల్ని రక్షించాలి. అప్పుడు బహువచనం శివుడు మిమ్మల్ని రక్షించాలి. అప్పుడు మీరు అర్థం తీసుకెళ్ళిపోతుంది. శివ వహ త్వాం యువాం యూయం. అప్పుడు అలా వస్తుంది మనకి మామూలుగా తీసుకున్నట్లయితే యూయం పాతు. ఇక్కడ మళ్ళీ ఏకవచనంలో వచ్చింది. సరే, శివుడు ఒకటే కదా నాకు రక్షించింది. అక్కడ రక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరినీ రక్షించాలి. అస్తు. శివ వహ పాతు, మిమ్మల్ని రక్షించాలి. అప్పుడు నిన్ను అనకుండా మిమ్మల్ని అనుకోని చదివిపోతుంది. శివుడే మిమ్మల్ని తుమ్హారి రక్షా కది, మిమ్మల్ని రక్షించాలి. ఆ తెలుగు వాక్యం మార్చుకున్నప్పుడు ఓకేనా. ఇంతవరకు మనం వాక్యాలు చూసాము. ఇంకా మిగిలిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం రేపు చెప్పుకున్నాం. రేపంటే ఆదివారం అంటే ఎల్లుండి చెప్పుకుందాం. ఇందులో సందేహం ఉందా? వాం వహ త్వాం త్వా వాం వహ అస్తు. వాం త్వా వస్తుంది, వాం వహ. ఈ భూజ అనేది కొంచెం గట్టిగా చెప్పండి. భూజ అనేది రెండవ అక్షరం అండి. ఏంటండి? రాజు అనేది భూజ అనేది కదా, అది రెండవ అక్షరం. క్షమత, మీ వాయిస్ నాకు వినిపించడం లేదు. ఎవరికైనా వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపించడం లేదండి. వినపట్లేదు. వినపట్లేదండి. భూభుజ అని చెప్పారు కదా, భూభుజ రాజు రాజు. కాలో ఓకే సార్. 8వ వాక్యం సార్. భూభుజం అన్నది భూభుజ అని చెప్పారు మీరు. అది ఓ భూభుజం అంటున్నారు. వాక్యమా? 8వ వాక్యం. రాజుకి కుడి భుజంగా మంత్రి ఉన్నాడు. 13వ వాక్యం అండి. 13వ 8వ వాక్యంలో కూడా భూభుజం. 8వ వాక్యం బహుశా ఎందుకని రాజుకు అన్నా కదా. ఓకే, ఏ క్వశ్చన్? భుభుజాం ఎందుకు వస్తుంది? భుభుజ అనే వస్తుంది. రాజులకు కుడి భుజంగా మంత్రి ఉంటాడు. ఒకవేళ అలా వాక్యం మార్చుకుంటే రాజులకు అప్పుడు భుజం బహుశం కదా. ఒక రాజు అని చెప్పుకున్నాం, రాజులకు కుడి భుజంగా మంత్రి ఉంటాడు. అప్పుడైతే మీరు చెప్పినట్టుగా భుభుజాం దక్షిణ హస్తం మంత్రి భవతి అని చెప్పి రాసుకోవచ్చు. 13వ వాక్యం ఉంది. ఎట్లా రాయాలి అనేది అవార్డు ఎలా రాయాలి అని అడుగుతుంది. అంటే ఇక్కడ సాధనంగా ఉన్నాయండి. ఆ రాజు ద్వారా శోభించబడింది. ఇక్కడ బుభుజాహ కాదు, తృతీయ భక్తి పెట్టుకున్నమాట. బుభుజా అని చెప్పి అర్థమైందా? అర్థమైంది. సాధనభూతంగా ఉన్నాడు. సాధనంగా ఉన్న తృతీయ భక్తి బుభుజా అనే వస్తుంది. అలాగే సార్. మీరంటే భూషణ పంచమీ భక్తులకు షష్ఠి భక్తులకు కాదు కదా. ఆ షష్ఠి పంచమీ అర్థం తీసుకోవడానికి కాదు ఇక్కడ. ఓకేనా? ఆచార్యజీ, రాజుకు అన్నాం కదా, రాజుకు కుడి చెయ్యిగా మంత్రి ఉంటాడు. అక్కడ కు అన్నప్పటికి రాజుకు అంటే అతనికి కదా. అదే షష్ఠి రావాలి. రాజుకు కుడి భుజంగా భూభుజాం అని ఇచ్చారు సార్ సూచన. భుజాం రావాలి. అట్లా మనకు 8వ వాక్యం ఇచ్చారా? ఇక్కడ భుజాం ఇచ్చారా? అంటే ఇక్కడ అతని గురించి చెప్తున్నాం కదా. ఎవరు మంత్రి గురించి? राजा का दाहिना हाथ मंत्री होता है.
బుభుజాం అనేది మనకు షష్ఠి బహువచనం అవుతుంది. అది షష్ఠి బహువచనం. అదే ఎందుకు అన్నట్టుగా నాకు ఇప్పుడు అదే షష్ఠి కాలేదు. బుభుజాం అనేది బుభుజాం దక్షిణ హస్తం మంత్రి భవతి అంటే అప్పుడు మన రాజా వంకే అప్పుడు అర్థం కూడా మారిపోవాలి కదా రాజా శబ్దం. అంటే ఆదరార్థే బహువచనం కింద ఇచ్చేసినట్టు ఏంటి ఆదరార్థే బహువచనం అన్నట్టుగా ఇక్కడ బుభుజాం దక్షిణ హస్త రాజులకు కుడి భుజంగా మంత్రులు ఉంటారు. మంత్రినః భవంతి. ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చే మొత్తం వాక్యం మంత్రి భవతి. సరే బుభుజాం రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఆ రకంగా బహువచనం వచ్చినట్టుంది ఇక్కడ. షష్ఠి బహువచనం ఇచ్చారు కదా ఇక్కడ. రాజులకు అనుకోవాలి. రాజులకు అప్పుడు అర్థం మార్చుకోవాలి. ఓకేనా? అంటే నేను చెప్పి ఏ క్వశ్చన్ చెప్పాను బుభుజాహ అని చెప్పి మీరు ఇక్కడ మనకు బహువచనం ఇచ్చారు అంతే మీరు. ఓకేనా? కవిత అదేనా? ఇప్పుడు ఏం రాసుకోవాలి సార్? బుభుజాం బహువచనం పెట్టుకోండి. ఆడదాంటే బహువచనం తీసుకుని బహుజాం పెట్టుకోండి. కవిత కాదు అంతే. అదేంటి అంతేనా? మంత్రి అని రాయాలా? మంత్రి రాసుకో. మంత్రి శబ్దం మనకు ఇదే కదా, మంత్రిని శబ్దం మూల శబ్దం. మంత్రికి మంత్రి వస్తుంది సార్. వాక్యం నెంబర్ ఎంత? వాక్యం 8. ఓకే. అస్తు. మహోదయ ఓకే, ఇక్కడ మనిషి ఏ క్వశ్చన్ అయినా బహువచనం, కానీ బహువచనం ఇచ్చేది ఆశిస్తుంది. అప్పుడు ఏ క్వశ్చన్ రాసినా ఇబ్బంది చెప్తారు, దోషం కాదు. రాజుకు అనేది ఎక్కువ అనేది ఇక్కడ తీసుకుని మనం కర్మపదం కాదు, ఇక్కడ సంబంధమే. చెప్పండి. అస్తు ఎక్కువ అది మనం మంత్రపాన్ని చెప్పి ఏమైనా సందేహం చూద్దాం. దక్షిణ హస్తేన రాసుకోవాలి. దక్షిణ హస్తేన చెప్పండి, ఏదో అభిప్రాయం చెప్పండి. ఏం చెప్తున్నారు మీరు? మిగతాది కంప్లీట్ గా నేను రాసుకోలేదు. భూభుజాం దక్షిణ భూభుజాం దక్షిణ హస్త మంత్రి భవతి. దక్షిణ హస్త ధన్యవాదాలు. దక్షిణ హస్త మంత్రి భవతి. ఓకేనా? ఓకే అండి. ఇంకా సందేహం కావచ్చు. చెప్పండి. ఇక్కడ మనము అన్నారు కదా, అంటే మనము అంటే 11 kgs. మనము 11 kgs. నాకు తెలిసి నాకు చిన్నప్పుడు మార్కెట్ వెళ్ళినప్పుడు అలా విన్నాను కదా, నేను ప్రత్యక్షంగా అలాగే నంద్యాల మార్కెట్ మాకు తెలిసిన మార్కెట్ ప్రకారం అయితే మనం అంటే 11 kg. కానీ దానికి నేను హర్యానాలో ఉన్నప్పుడు అక్కడ మనువుకు తాత్వం కూడా 48 kg తీసుకుంటారు. 48 kg బస్తాగా. అలా ఒక్కొక్క చోట ఒక మనువుకి ఒక రేట్, ఒక మాపనం ఉంటుంది, అది ప్రాంతాన్ని బట్టి. ఓకేనా? సామాన్యంగా మీరు ఒక 11 kg తీసుకోండి. అంటే ఒక సమూహం యొక్క సంఖ్య మనువు అంటే ఇన్ని కేజీలు ఉంటాయి, 8 kg లేదా 11 kg. ఇప్పుడు 10 kg అని చెప్పారు వారు ఇప్పుడు దాకా. అలాగా అన్ని పోయినాయండి. మణువులు వీషలు అవన్నీ వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఓన్లీ కేజీలే మిగిలినాయి. అదేనండి, కేజీలు అన్ని కేజీ ప్రకారం 50 kg 100 kg చేస్తాం. మనువులు అనేది పదాలు ప్రాచీన పదాలు పోయాయి. మణువులు ఈసులు గిద్దెలు మాణికలు పోయినాయండి. అస్తు మహోదయ, చెప్పండి. భూభుజాం దక్షిణ హస్తం భవతిన దక్షిణ హస్తః భవతిన? హస్త పుల్లింగం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు గురుగారు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్కారः మహోదయ.